రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నదే ప్రజల వివాదం లేదు. ప్రజలు పార్లమెంట్ చర్చించుకుంటున్నారు. పార్లమెంట్ ఎంత బాగుంది, ఎప్పుడు కట్టినారు, ఎన్ని చేస్తున్నాయి, అందులో విభాగాలు ఉన్నాయి అనేటువంటి ఆ పార్లమెంట్ అద్భుతం గురించి చర్చించుకుంటూ వివాదం లేదు. ఇక్కడ ప్రజల మీదకి రాలేదు. దీనికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేయాలని కృష్ణమూర్తి గారు స్పష్టంగా చెప్పినారు. ఏమంటారు మీరు? ఎందుకని ప్రతిపక్షాలు ఈ రకంగా వ్యవహరిస్తున్నాయని అనుకోవచ్చు? అంటే భారతదేశంలోని ప్రతిపక్షాలకు నిజంగా అకల్ లేదని అంటాం మన తెలంగాణలో వాళ్ళకి అకల్ లేదు. ఎందుకంటే మనం కూడా కొద్ది రోజుల క్రితం తెలంగాణలో సెక్రటరియట్ ప్రారంభించుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు వ్యతిరేకించలేదు సీఎం దాన్ని ఓపెన్ చేయొద్దని. అంటే ఇక్కడ ఉన్నంత జ్ఞానం కూడా వాళ్ళకి లేదు సెంట్రల్లో కదా. సో ఆయన ఏమన్నా అందులో ఏమన్నా అక్రమాలు చేసిండా, అన్యాయాలు చేసిండా, అది కట్టడంలో ఆయన ఎందుకు ఓపెన్ చేయొద్దు? ఆయన ఈ దేశానికి అంకితం చేస్తున్నాడు. ఇంత అద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని ఈ దేశానికి అంకితం చేస్తుంటే వీళ్ళకు పని పడలేనాడు కోడిగుడ్డులు మీద ఈకలు వీకటోళ్ళ లెక్క వీళ్ళకి ఏం దొరకలేదు అక్కడ. ఆయన తప్పులు ఒక్కటి కూడా దొరకట్లేదు. ఏదో ఒకటి చెప్పండి. కోర్టు కూడా పోయినారు, సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ఏం పనిచేయరా కోర్టు వాళ్ళకు ఏం అదే చెప్తున్నా కదా, వాళ్ళకు 9 సంవత్సరాల నుంచి మెదడు మొత్తం పాడైపోయిందిగా. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇంత అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు, మనం ఏమో ఒక్క పుల్ల పెడితే కూడా దొరుకుతలేడని చెప్పేసి వాళ్ళకు పిచ్చెక్కిపోయి అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నారు.